వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. మూసీ బాధితులకు 2 పడక గదులు ఇల్లు ఇస్తున్న కొందరు సముఖత వ్యక్తం చేయడం లేదు. మూసీ నిర్వసితులలో చాలా మంది చిన్న చిన్న పనులు చేసే జీవనం సాగిస్తేవారు ఉన్నారు. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం కేటాయిస్తున్న వారిలో చాలా మంది దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తున్న చోట్లకు వెళ్లేందుకు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు 25,000 పారితోషికం అందించనున్నది. ఇల్లు ఖాళీ చేస్తున్న సమయంలోనే రెవెన్యూ అధికారులు వారికి ఈ మొత్తం అందించనున్నారు. ఇల్లు ఖాళీ చేసిన వెళ్లిన తర్వాత వారం రోజుల పాటు వారికి ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం కేటాయిస్తున్న డబుల్ బెడ్రూమ్స్ ఇళ్ల ప్రాంతంలో పనులు దొరక్కపోవడం, చిరు వ్యాపారాలు, పండ్లు, కూరగాయలు విక్రయించడానికి అనువైన పరిస్థితులు ఉండకపోవడం వంటి కారణాలను బాధితులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నారు. తమకు సమీపంలోనే 2-3 కిలోమీటర్ల దూరంలో కేటాయించాలని కోరుతున్నారు. దీంతో హిమాయత్ నగర్, అంబర్పేట్, రాజేందర్ నగర్, గండిపేట్ మండలాల పరిధిలో ఉంటున్న వారికి పిల్లగుడిసెలేసి జియాగూడ, నార్సింగ్ ప్రాంతాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు 40% మంది మాత్రమే ఇల్లు ఖాళీ చేశారు. ఈ నేపథ్యంలో ఇల్లు ఖాళీ చేయకుండా అక్కడే ఉన్న 60% మంది కుటుంబాల ఇబ్బందులను తెలుసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు ఈరోజు, రేపు ప్రతి కుటుంబాన్ని కలిసి వారి ఇబ్బందులను తెలుసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లే పరిష్కరించాలని భావిస్తున్నారు.